హాయ్ గైస్, స్వీట్ కార్న్ బిర్యానీ ఆనియన్ లేకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. అలాగే క్యారెట్, టమోటా, చిల్లీ, పొటాటో, కొత్తిమీర తీసుకున్నా. ఇంకా బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్ రైసెస్ కాబట్టి కళాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఇంకా బిర్యానీ మసాలా సరుకులు అయితే వేయించుకున్నాను. అలాగే పొటాటో, టమాటో కూడా ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నాను. పక్కన ఇంకో చిన్న కళాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యిని తీసుకున్నా. అందులో జీడిపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపేసి డీప్ ఫ్రై చేశాను. ఇంకా కుక్కర్లో అయితే 2 విజిల్ వేయించానండి, స్వీట్ కార్న్ కొంచెం బాగా టేస్టీగా ఉంటుందని. ఇంకా అవి కూడా స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకున్నాను. నిజంగా ఆనియన్ లేకుండా ఇంత టేస్టీగా వస్తుందని అసలు అనుకోలేదు నేనైతే. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. మా వారైతే చాలా బాగుంది అని, అసలు ఎప్పుడూ ఏం చేసినా ఏమంటారు కానీ ఈరోజు చాలా బాగుంది అని అన్నారు. అలాగే నేను 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నా. అలాగే ఆచి బిర్యానీ మసాలా పౌడర్ అయితే కొంచెం తీసుకున్నాను. అలాగే మేమైతే కొంచెం సాల్ట్ ఎక్కువగానే తింటాము, సో అందుకే మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాము. మీరు కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. అలాగే ఇంకా ఆర్డర్ అయితే వేసుకొని సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టానండి ఒక 10 మినిట్స్. ఈ టైంలో కొంచెం నెయ్యినైతే తీసుకున్నాను. రైస్కి కొంచెం నెయ్యినైతే అప్లై చేశాను, అంటే బాగా రైస్ అనేది ముక్కలు అవ్వకుండా బాగా వస్తుందని చెప్పేసి. ఇంకా రైస్ని అయితే వేసేసుకున్నాను అందులో. ఎప్పటికవుతుందా అని చూస్తున్నారు మా వారైతే. చాలా తక్కువ టైంలో ఎంత టేస్టీగా అవుతుందని అసలు అనుకోలేదు. ఎవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అయితే అదిరిపోయింది. బాయ్ బాయ్.